వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకప్ వర్డ్ కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మొదటి దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనం. నా దేవుడైన యెహోవా నీతో కూడా నుండును. నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. ఈ సందర్భము రాజైన దావీదు తన కుమారుడైన సొలొమోనుకు చెప్తూ వస్తున్న మాటను మనకు గుర్తు చేస్తుంది. సొలొమోను యొక్క ఆత్మీయ జీవితాన్ని, దైవికమైన జీవితాన్ని బలపరచటానికి, ధైర్యపరచటానికి దావీదు దేవుని దగ్గర నుంచి ఏదైతే పొందాడో అదే తన కుమారుడైన సొలొమోనుకి కలుగుతుంది అని చెప్పటం దావీదు యొక్క ఆత్మీయ బాధ్యతకు కారణంగా ఉంటుంది. విశ్వాస జీవితంలో మనం కూడా ఏదైతే దేవుని దగ్గర నుంచి అనుభవించామో, పొందామో అదే ఇతరులకు కూడా ఇచ్చేటట్లుగా మనం ఉండాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, నా దేవుడు నీతో కూడా ఉంటాడు. ఈ ఉదయకాల సమయంలో ఆత్మీయ జీవితంలో దేవుని మీద నువ్వు ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు నీకు ఇచ్చేవి నువ్వు ఇతరులకు కూడా పొందాలని, వారికి ఇవ్వాలని నువ్వు ఆలోచన కలిగి ఉంటే దేవుడు నీకు మరి ఎక్కువ ఇస్తాడు. చాలాసార్లు మనం ఏదైనా సరే స్వార్థంతో అడుగుతాము. ఇది నాకుంటే చాలు, ఈ జ్ఞానం నాకుంటే చాలు, ఈ తెలివి నాకుంటే చాలు, ఈ యొక్క దీవెన నాకుంటే చాలు అనుకుంటాం. కానీ దావీదు అలా కాదు. కానీ నాకు దేవుడు ఏదైతే ఇచ్చాడో నీకు కూడా అది ఇచ్చుగాక అంటున్నాడు. అందుకని ఉదయకాల సమయంలో దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి దేవుడు ఒక విశ్వాసికి ఏమిస్తాడు, అవి మనము ఎలా ఇవ్వాలి అనేవి ఈ సందర్భంలో చూస్తే, మొట్టమొదటిగా లూకా సువార్త 11:49 దేవుని జ్ఞానము. అవును, దేవుడు తన జ్ఞానాన్ని మనకిచ్చేవాడుగా ఉంటున్నాడు. దావీదు కూడా దైవ జ్ఞాని అని ఎంచబడుతూ వచ్చాడు. ఇప్పుడు తన కుమారుడితో కూడా చెప్తున్నాడు, నీకు ఇది దేవుడు ఇస్తాడు అని. ఇది మొట్టమొదటిగా కనపడుతుంది. రెండవదిగా చూసినట్లయితే ఆత్మీయ జీవితంలో మనం ఏది పొంది ఇతరులకు ఇచ్చేటట్లు ఉండాలి అంటే 2 కొరింథీ 6వ అధ్యాయము 7వ వచనము దేవుని బలము. ఇక్కడ సొలొమోనుతో చెప్తున్నాడు, దేవుని జ్ఞానము నీకు తోడుగా ఉంటుంది, రెండవది దేవుని బలము కూడా నీకు తోడుగా ఉంటుంది అంటున్నాడు. మూడవదిగా ఫిలిప్పీ 4:7 దేవుని సమాధానము కూడా నీతో ఉంటుంది అంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, జ్ఞానం లేక బాధపడుతున్నావా? దేవుడు జ్ఞానం ఇస్తాడు. బలం లేక బాధపడుతున్నావా? దేవుని బలము నీకు ఇస్తాడు. సమాధానం లేని స్థితిలో ఉన్నావా? దేవుని సమాధానాన్ని నువ్వు పొందుతావు. 4వది అపోస్తలుల కార్యము 11:23 దేవుని కృప. దేవుని కృపను నువ్వు పొందుకున్నప్పుడు ఆ కృప ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తావు. అదే కృపను నీ బిడ్డలకు, నీ కుటుంబానికి నువ్వు ఇచ్చేటట్లుగా నీవు ఆ కృపను సమృద్ధిగా పొందవచ్చు. 5వదిగా చూసినట్లయితే కీర్తన 18:29 దేవుని సహాయం. దావీదు దేవుని సహాయం పొందాడు. అదే సహాయము తన కుమారుడికి కూడా కలుగుతుంది అని చెప్పగలుగుతున్నాడు. 6వదిగా చూసినట్లయితే 2 కొరింథీ 13:14 దేవుని ప్రేమ. దేవుని యొక్క ప్రేమను దావీదు కలిగి ఉన్నాడు. అదే ప్రేమ సొలొమోను కూడా కలిగి ఉండాలి అంటున్నాడు. 7వదిగా చూస్తే కీర్తన 50వ కీర్తన
23వ వచనము, దేవుని రక్షణ. దావీదు దేవుని రక్షణ ఎంతగా అనుభవించాడో తన కుమారుడికి కూడా అదే రక్షణ కావాలని ఆశపడుతున్నాడు. ఈ ఉదయకాలం ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ఆత్మీయ జీవితంలో కూడా ఏది లేక నువ్వు ఆలోచిస్తున్నావో దేవుడు నీకు అది ఇవ్వాలి అంటే 2 విషయాలు. ఒకటది దేవుని మహిమ కొరకు ఉపయోగించాలి, రెండవది ఇతరులు కూడా అది పొందేటట్లుగా నువ్వు ప్రయత్నం చేయాలి. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా దావీదుకు ఎలాగైతే దేవుడు ఇచ్చాడో, ఆ దావీదు ఎలాగైతే తన కుమారుడైన సొలొమోనుకి ఇచ్చాడో, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన తండ్రి ద్వారా ఏదైతే పొందాడో అవన్నీ మనకిచ్చాడు. ఈ ఉదయకాలము నువ్వు కూడా ఈ 7 విషయాల్లో ఏది ఆలోచిస్తూ, ఏది అడుగుతూ, ఏది కలిగి ఉండాలని ఆశపడుతున్నావో దేవుడు నీకు ఇస్తాడు. మొట్టమొదటి దేవుని జ్ఞానము నీకు ఇస్తాడు, రెండవదిగా దేవుని బలము నీకు ఇస్తాడు, ఉదయకాలం మూడవదిగా దేవుని సమాధానం నీకు కలుగుతుంది, నాలుగవదిగా దేవుని కృపను నువ్వు పొందుతావు, ఐదవది దేవుని సహాయం ఈరోజే నీకు కలుగుతుంది, ఆరవది దేవుని ప్రేమను పొందుతావు, ఏడవది దేవుని రక్షణ నీతో కూడా ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో మరి ఇలాగున్న దావీదుకు తోడుగా ఉన్న దేవుడు నీకు కూడా తోడుగా ఉన్నాడు. ఈ 7 దైవికమైన ఆశీర్వాదం ఈరోజు నువ్వు పొందుకొని నీ ప్రతి కష్ట పరిస్థితుల్లో, ఇబ్బందిలో కూడా నువ్వు నమ్మకంగా ప్రభు కొరకు జీవించి ఈ దినమంతా నెమ్మదితో, సమాధానంతో, సంతోషంతో ఉండినట్లుగా ప్రభువు నిన్ను సిద్ధపరచాలని, ఈరోజు ఈ 7 దీవెన నువ్వు పొంది ప్రభు కొరకే నమ్మకంగా కొనసాగాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రతి ప్రయత్నం, నీ ప్రతి ప్రయాణాన్ని దేవుడు తప్పనిసరిగా వర్ధిల్ల చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఇప్పుడే నువ్వు లేచి ప్రార్థన చేయి, ప్రభు మీద ఆధారపడు. దావీదు ఎలాగైతే పొందుకొని తన కుమారుడికి అనుగ్రహిస్తూ వచ్చాడో, ఈరోజు దేవుడు నీతో కూడా మాట చెప్తున్నాడు. బలంగా ఉండి ధైర్యం తెచ్చుకో, నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని చెప్తున్నాడు. ఈరోజు నువ్వు కూడా 7 అనుభవం పొందు. నీ బలహీనత నుంచి నువ్వు మేలుకో. నువ్వు దేవుడు బలాన్ని పొంది నువ్వు బలముగా జీవించినట్లుగా ప్రభు కొరకై సిద్ధపడు. దేవుడు నీకు మేలు కలుగు చేస్తాడు, నీకు విజయం కలుగు చేస్తాడు, నెమ్మది కలుగు చేస్తాడు. ఎలాగైతే ఈ విషయాన్ని దావీదు సొలొమోనుకు చెప్పినప్పుడు సొలొమోను 7 అనుభవాలు పొంది దేవాలయాన్ని ఎంత అద్భుతంగా యేసుక్రీస్తుకు ప్రతిరూపంగా నిర్మిస్తూ వచ్చాడో, దేవుడు నీ జీవితంలో కూడా నీ కుటుంబాన్ని నిర్మిస్తాడు, నీ భవిష్యత్తును నిర్మిస్తాడు. ఏ అక్కరతో, ఏ అవసరతతో ఉన్నావో తప్పనిసరిగా దేవుడు స్థిరపరుస్తాడు. ఈ దినము నీతో ఉన్నాడు ఆయన. నువ్వు ఒంటరివి కాదు. నీ కన్నీళ్లు ఆయన చూస్తున్నాడు, నీ అవసరత ఆయన ఎరుగును, నీ అవమానాన్ని ఆయన కనిపెడుతున్నాడు. నీకు తోడుగా ఉండి ఈ దినమంతా నడిపించడానికి ప్రభువే ఈ వాక్య ప్రకారం నీకు సహాయం చేయాలని నీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనములు చెల్లిస్తూ ఉదయకాలం వేకప్ వర్డ్, వేకువ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రభువా, ఎలాగైతే దావీదు తన కుమారుడితో చెప్తూ బలము తెచ్చుకొని ధైర్యంగా ఉండు, నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు అన్నట్లుగా ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నా దేవుడుగా మీరు వారికి తోడుగా ఉండి ఈ 7 ఆశీర్వాదాలు అనుగ్రహిస్తూ రమ్మని, దీవించమని, ఈ దినమంతా తోడై ఉండి నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడయండి నడిపించునుగాక. ఆమేన్. కుంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. తుడుచుటకు, దినమంతా
సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము